అందరికీ నమస్తే. నా పేరు ఎన్ అరుణ్, టుడే 18 న్యూస్ రిపోర్టర్. ఈరోజు మనం నిజామాబాద్ జిల్లా ఆలూరు మండలం గుత్పే గ్రామంలో మనం ఉన్నాం. ఈరోజు అంగన్వాడీ కేంద్రాన్ని అయితే మనం పరిశీలనలో ఉన్నాం. అంగన్వాడీ కేంద్రంలో పిల్లలకు ఏ విధమైన వసతులు అందుతున్నాయి, పిల్లల పర్యవేక్షణ ఏ విధంగా ఉంది, పిల్లలకు ఎలాంటి భోజనం అందిస్తున్నారు, పిల్లల పట్ల ఎలాంటి శ్రద్ధ వహిస్తున్నారు అనే కార్యక్రమంలో మన ముఖాముఖి కార్యక్రమంలో మన అంగన్వాడీ టీచర్ శిరీష గారితో మనం ముఖాముఖి ప్రోగ్రాం అయితే చేస్తున్నాం. శిరీష గారితో మాట్లాడేది ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే శిరీష గారు. మీరు ఇక్కడ ఎన్ని సంవత్సరాల నుంచి పనిచేస్తున్నారు? 20 సంవత్సరాల నుండి 2002 నుండి 2002లో జాయిన్ అయినా. ఇప్పటి వరకు 20 సంవత్సరాలు అవుతుంది నేను అంగన్వాడీగా టీచర్గా పనిచేయడానికి. సో మీరు పిల్లల పట్ల ఎలాంటి శ్రద్ధ వహిస్తున్నారు, పిల్లలకు ఎలాంటి భోజనం పెడుతున్నారు, పిల్లల పట్ల మీరు ఎలాంటి కార్యాచరణ కలిగి ఉన్నారు, మీ 20 సంవత్సరాల ఎక్స్పీరియన్స్లో పిల్లలను ఏ విధంగా మీరు చూసుకుంటున్నారు? పిల్లలు చాలా బాగా వస్తారు నాకు ఇక్కడికి. పిల్లలకు పొద్దున్నే కోడిగుడ్డు, నాణ్యమైన ఆహారం, పిల్లల బరువులు తీస్తాం, నెలకు వాళ్ళ గ్రోత్ ఎట్లా ఇంప్రూవ్ అవుతుందో తల్లులకు తెలియజేస్తాము. బాలామృతం ద్వారా పిల్లలకు అదనపు ఆహారం అందిస్తాము. తక్కువ బరువు ఉన్న వాళ్ళకు బాలామృతం ప్లస్ అందిస్తున్నాము. గవర్నమెంట్ నుంచి పిల్లలకు నాణ్యమైన ఆహారం వస్తుంది. గర్భిణీ బాలింతలకు నాణ్యమైన ఆహారం పెడుతున్నాము. గర్భిణీ బాలింతలకు గుడ్డు, పాలు మెనూ ప్రకారం వంట చేసి పెడుతున్నాము. 4 రోజులు ఆకుకూరలు, 2 రోజులు కూరగాయల భోజనము, 2 రకాల కూరలు, నాణ్యమైన ఆహారం గర్భిణీలకు, బాలింతలకు, పిల్లలకు, తక్కువ బరువు ఉన్న పిల్లలకు కూడా అందజేస్తుంది. అయితే 20 సంవత్సరాల నుంచి శిరీష అయితే ఇక్కడ చాలా బాగా చేస్తుందని గ్రామ ప్రజల నుంచి అయితే మంచి టాక్ అయితే ఉంది. ఇక్కడ పిల్లల విషయంలో చాలా బాగా చూసుకుంటుంది. పిల్లలకు మాకైతే ఇంట్లో చూస్తున్నట్టే చూస్తుంది, మంచి ఆహారాన్ని అయితే అందిస్తుంది, పిల్లల పట్ల మంచి శ్రద్ధ కలిగి ఉందని గ్రామ ప్రజలు మీ పట్ల మంచి ఆనందాన్ని వ్యక్తపరుస్తున్నారు. దీనిపైన మీ అభిప్రాయం ఏంది శిరీష? ఇక్కడ తల్లులు కానీ, సర్పంచ్, వార్డు మెంబర్లు, గ్రామ కమ్యూనిటీ కమిటీ, విలేజ్ కమిటీ అందరూ మాకు సహకారాలు అందిస్తారు. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ప్రభుత్వానికి మాకు రిజిస్టర్స్ కొద్దిగా ఇబ్బంది ఉన్నాయి. రిజిస్టర్స్ రాసేటివి ఉన్నాయి, అవి కొన్ని రోజులుగా సప్లై అవుతలేవు. అవి సప్లై చేస్తే మంచిదని అనుకుంటున్నాను. మీ సూపర్వైజర్ మన వరలక్ష్మి గారు ఎలాంటి పర్యవేక్షణ చేస్తున్నారు? వరలక్ష్మి గారు మరి యొక్క పాత్ర ఎలా ఉంది? వరలక్ష్మి మేడము మాకు నెల విజిట్ చేస్తారు. ఏ కార్యక్రమాలు ఏ విధంగా చేయాలో వెంటనే మాకు తెలియజేస్తారు. ఆమె సహకారంతో మేము ఇంకా చాలా ఆనందంగా అంగన్వాడీలను డెవలప్ చేయడానికి ఇంకా చాలా ప్రయత్నిస్తాం, మా సేవను అందిస్తామని అనుకుంటున్నాం. మీరు పిల్లలకు మంచి భోజనం అందిస్తున్నారని, పిల్లల పట్ల మంచి శ్రద్ధ కలిగి ఉన్నారని, పిల్లలకు నాణ్యమైన భోజనాన్ని మీరు పెడుతున్నారని ఇక్కడ ప్రజల నుంచి అయితే ఆనందాన్ని అయితే వ్యక్తపరుస్తున్నారు. 20 సంవత్సరాల నుంచి ఎలాంటి రిమార్క్ మీ మీద లేదని చెప్పేసి మరి ఇక్కడ ప్రజలైతే గ్రామ సర్పంచ్ అయితే అంటున్నారు. మరి దీనిపైన నీ యొక్క అభిప్రాయం ఏంటి? వాళ్ళ సర్పంచ్ సపోర్టు, వార్డు మెంబర్ల సపోర్టు మాకు చాలా ఉంది. వెంటనే అంగన్వాడీని పర్యవేక్షిస్తారు. ఏ విధంగా నడుచుకోవాలా, ఎట్లా ఉండాలి, ఇంకేమైనా కావాలా అని కనుక్కొని అందుబాటులో ఉంటారు. ఇప్పుడు మీ యొక్క కొరత ఒక రిజిస్టర్ గురించి రిజిస్టర్స్ ఇప్పుడు ప్రభుత్వాన్ని ఏమి విన్నపం చేయాలనుకుంటున్నారు? 2వ నంబర్ రిజిస్టరు, 3వ నంబర్ రిజిస్టరు కావాలి. సరే, ఇక్కడ పిల్లలను అయితే మనం పర్యవేక్షే ప్రయత్నంలో చూద్దాం. ఇక్కడ పిల్లలైతే చాలా చక్కగా పడుకున్నారు, ఇక్కడ చాలా క్రమశిక్షణతో పడుకున్నారు. పిల్లలైతే ఇక్కడైతే చాలా బాగా ఇక్కడైతే పడుకోవడం జరిగింది. పిల్లలైతే మంచి ఇంట్లో వాతావరణంలో ఎలా ఉన్నారో, ఇంట్లో ఏ విధంగా అయితే పడుకోవాలనుకుంటున్నారో, ఇంట్లో ఏ విధమైన వసతులు అయితే ఉన్నాయో అలాంటి వసతులు ఇక్కడ శిరీష గారు అయితే అందిస్తున్నారు. పిల్లల పట్ల మంచి కార్యాచరణ కలిగి ఉన్నారు. పిల్లలకు అన్ని విషయంలో కూడా మానసిక ఉల్లాసంని కూడా అందిస్తున్నారు. సాయంత్రం వేళలో కూడా మంచి స్నాక్స్ పెడుతున్నారు. అండ్ సాయంత్రం వేళలో మీరు ఎలాంటి స్నాక్స్ అందిస్తున్నారు శిరీష గారు? మురుకులను వస్తాయి గవర్నమెంట్ నుండి, స్నాక్స్ అందజేస్తున్నాం. పొద్దున 10:30కి ఎగ్ స్నాక్స్గా, 12:30కు భోజనము, 3 గంటలకు స్నాక్స్ మురుకులు ఇస్తాం. సరే, ఇక్కడ స్నాక్స్ విషయంలో కూడా ఎలాంటి కొరత లేకుండా చాలా బ్యూటిఫుల్గా అయితే స్నాక్స్ ఇప్పిస్తున్నారు. ఇక్కడ మనం ఆయమ్మతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నీ పేరేంటి? నా పేరు శ్యామల. ఇక్కడ ఏం పని చేస్తావు నువ్వు? హెల్పర్గా పనిచేస్తాను. ఎన్ని సంవత్సరాల నుంచి పనిచేస్తున్నావు? 6 సంవత్సరాల నుండి. ఇక్కడ మీ యొక్క శిరీష గారు ఏ విధంగా మీ పిల్లలను చూసుకుంటున్నారు? బాగానే చూసుకుంటారు.
ఇక్కడ భోజన విషయంలో ఏ విధంగా పిల్లలకు ఎలాంటి భోజనం అందిస్తున్నారు? మెను ప్రకారం వంట వేసుకుంటూ గర్భిణీ బాలింతలకు పిల్లలకు టైంకి భోజనం వంట వేసుకొని వంట వేసి వాళ్ళకు ఇక్కడనే గర్భిణీ బాలింతలకు ఇక్కడనే పెడతాము. వాళ్ళు ఇక్కడనే వచ్చి తిని వెళ్తారు. పిల్లలకు 12:30కి ఇక్కడ పెడతాము. సాయంత్రం పూట ఎలాంటి స్నాక్స్ అందిస్తుంది మీ మేడం? మురుకులు కొలత ప్రకారం ఇస్తుంది. సరే, చూసారా ఇక్కడ సాయంత్రం విషయంలో కూడా చాలా మంచి మెను అందిస్తుంది. స్నాక్స్ కూడా చాలా బ్యూటిఫుల్గా అందిస్తుంది. ఇక్కడ పిల్లలకైతే అన్ని విషయాల్లో శ్రద్ధ అయితే వహిస్తుంది. ఇంట్లో ఏ విధంగా తల్లిదండ్రులు చూసుకుంటున్నారో అంతకంటే ఎక్కువగా ఇక్కడ శిరీష్ అయితే చూసుకుంటుందని చెప్పేసి తోటి సిబ్బంది కూడా ఇక్కడ ఆనందాన్ని వ్యక్తపరుస్తున్నారు. ఇలాంటి శిరీష గారిని ప్రభుత్వం గుర్తించాలి. ఇలాంటి అంగన్వాడీ టీచర్ని ప్రభుత్వం అయితే గుర్తించాలి. అయితే ప్రభుత్వానికి శిరీష్ అయితే విజ్ఞప్తి చేస్తుంది మా టుడే 18 నుంచి ఛానల్ నుంచి అయితే ఏంటంటే మాకైతే అన్ని వసతులు అయితే అందుతున్నాయి, కానీ ఒక రిజిస్టర్ విషయంలోనే మాకు కొద్దిగా కొరతగా ఉంది. మాకు కొద్దిగా రిజిస్టర్ మాకు అందించగలరు ప్రభుత్వం నుంచి. ఆ రిజిస్టర్ అందిస్తే మేము అన్ని విధాలుగా ఇక్కడ మెయింటైన్ చేసుకోవడానికి మాకైతే వీలుగా ఉంటుంది. కాబట్టి మాకు రిజిస్టర్ కొరత అయితే ఉంది. ఆ రిజిస్టర్ అయితే మాకు అందించగలరు అని చెప్పేసి ప్రభుత్వాన్ని అయితే విన్నపం చేస్తుంది శిరీష గారు. ఇక్కడ మనం చివరిగా శిరీష గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. శిరీష గారు, ఇంకా ఏం కావాలి మీకు ప్రభుత్వం నుంచి? ప్రభుత్వం నుంచి మాకు అన్ని రకాల సదుపాయాలు ఇస్తారు. ఇక వాళ్ళు మా సేవని గుర్తించి మమ్మల్ని గవర్నమెంట్ చేయాలని అనుకుంటున్నాను. మీకు ఒక రిజిస్టరే కొరత ఉంది. ఇక్కడ అన్ని వసతులు ఉన్నాయి. ఒక రిజిస్టర్ విషయంలోనే మీరు ప్రభుత్వాన్ని విన్నపం చేస్తున్నారు. చూశారా, మాకు అయితే గవర్నమెంట్ అయితే మాకు అన్ని విధాలుగా వసతులు అయితే కల్పిస్తున్నారు. మాకు ఇక్కడ భోజన విషయంలో కూడా ఎలాంటి లోటు లేదు. మేము నాణ్యమైన భోజనాన్ని అయితే మేము అందిస్తున్నాము. మాకు ఒక రిజిస్టర్ విషయంలోనే ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోవాలని కోరుకుంటున్నారు. మమ్మల్ని పేరైతే మాకు గుర్తిస్తే చాలు, మా యొక్క పేరు మాకు మంచిగా వస్తే చాలు, మేము పిల్లలను రక్షించడమే మా ధ్యేయం, అదే మా లక్ష్యం అని చెప్పేసి శిరీష గారు మరి ఇక్కడ ప్రభుత్వాన్ని అయితే కోరుకుంటున్నారు. ఇలాంటి ఉత్తమ టీచర్ని ప్రభుత్వం గుర్తించాలని, ఇలాంటి ఉత్తమ టీచర్ని ప్రతి ఒక్క అంగన్వాడీ స్కూల్ ఆదర్శంగా తీసుకోవాలని కోరుకుంటూ మీ టుడే 18 న్యూస్ రిపోర్టర్ ఎన్ అరుణ్, నిజామాబాద్ జిల్లా ఆలూరు మండలం గుత్పే గ్రామం.